నమస్తే అందరికీ. ఈరోజు మన ఛానల్లో నవరాత్రుల యొక్క చరిత్రను మీతో షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను. నవరాత్రుల చరిత్ర ప్రకారం 9 రాత్రులు శక్తి స్వరూపిణి అయిన దుర్గాదేవిని పూజించే పండుగ. ఇది ఆశ్వయుజ మాసంలో వస్తుంది. దీనినే మనం దసరా పండుగగా జరుపుకుంటాం. ఈ నవరాత్రులు 9 రోజులు మనం దుర్గాదేవిని 9 అవతారాల్లో పూజిస్తాం. మొదటి అవతారం శైలపుత్రి, పర్వతాల కుమార్తెగా పూజింపబడే తొలి రూపం. రెండవ అవతారం బ్రహ్మచారిణి, తపస్సు చేసే రూపంలో ఉండే దేవత. మూడవ అవతారం చంద్రగంట, చంద్రుణ్ణి కిరీటంగా ధరించి రాక్షసులను సంహరించడానికి సిద్ధంగా ఉంటుంది. నాలుగవ అవతారం కూష్మాండ, విశ్వాన్ని సృష్టించిన శక్తి స్వరూపం. ఐదవ అవతారం స్కందమాత, కుమారస్వామికి తల్లి అయిన రూపం. ఆరవ అవతారం కాత్యాయిని, మహాదేవి యొక్క యోధ రూపం. ఏడవ అవతారం కాలరాత్రి, భయంకరమైన దేవత, చెడును నాశనం చేసేది. ఎనిమిదవ అవతారం మహాగౌరి, స్వచ్ఛత మరియు ప్రశాంతతకు ప్రతీక. తొమ్మిదవ అవతారం సిద్ధిదాత్రి, భక్తులకు సర్వశక్తులను ప్రసాదించే దేవత. అలానే మనం నవరాత్రి పండుగల్లో అమ్మవారికి ఒక్కో రోజు ఒక్కో రంగు చీర కట్టుకోవడం అనేది దేవి 9 రూపాలకు ప్రాతినిధ్యం వహించే ఒక సాంప్రదాయం. ఈ విధంగా చీరలు ధరించడం ద్వారా దేవిని ఆరాధించడం, పండుగ యొక్క దైవిక శక్తిని, స్ఫూర్తిని పెంపొందించడం కోసం జరుగుతుంది. అలానే ఈ 9 రోజుల్లో మనం మొదటి రోజు తెలుపు రంగు, శాంతి మరియు పవిత్రతకు ప్రతీక. రెండవ రోజు ఎరుపు రంగు, శక్తి, ఉత్సాహం మరియు ప్రేమను సూచిస్తుంది. మూడవ రోజు రాయల్ బ్లూ, సొగసు మరియు ప్రశాంతతకు ప్రతీక. నాలుగవ రోజు పసుపు రంగు, ఆశావాదం మరియు ఆనందాన్ని సూచిస్తుంది. ఐదవ రోజు ఆకుపచ్చ రంగు, పచ్చదనం, సంతానోత్పత్తి, ఆశకు ప్రతీక. ఆరవ రోజు బూడిద రంగు, సమతుల్యత మరియు స్థిరత్వాన్ని సూచిస్తుంది. ఏడవ రోజు నారింజ రంగు, వెచ్చదనం, ఆనందం, స్ఫూర్తికి ప్రతీక. ఎనిమిదవ రోజు నెమలి ఆకుపచ్చ రంగు, ఆశ మరియు తాజాదనంకి సూచిస్తుంది. తొమ్మిదవ రోజు గులాబీ రంగు, ప్రేమ, దయకు ప్రతీక. మనము ఎన్ని పూజలు చేసినా, ఎన్ని వ్రతాలు చేసినా ఆ దేవతలు, దేవుళ్ళు మనకంటూ ఒక సందేశాన్ని ఇచ్చే మనకి పంపిస్తారు. అలానే అమ్మవారు ఈ 9 రూపాల్లో, ఈ 9 రకాల చీరల్లో మనం ఎలా ఉండాలనేది మనకి తెలియజేసింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అలానే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్.